ఆర్మూర్ పట్టణంలో జరిగిన వినాయక శోభాయాత్రలో కాత్సాయిని యూత్ ఏర్పాటు చేసిన గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గణపతి సందేశాత్మకమైన థీమ్తో ప్రజలను, ముఖ్యంగా యువతను ఆకట్టుకుంది. యువత మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటి వల్ల కలిగే నష్టాలను ఈ గణపతి ద్వారా కాత్సాయిని యూత్ చాలా స్పష్టంగా, ఆకర్షణీయంగా ప్రదర్శించింది. మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను ఎలా నాశనం చేస్తుందో, కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమవుతాయో చూపించారు. ఈ ప్రదర్శన చూసిన ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రశంసించారు. సామాజిక బాధ్యతతో కూడిన ఈ ఆలోచనకు కాత్సాయిని యూత్ను ఆర్మూర్ పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసులో యువకుడు రోహిత్ పై ఉన్న నేరం రుజువైంది. అతని విద్యా నేపథ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కఠిన శిక్ష విధించడం లేదు, కానీ నేరం నేరమే. రోహిత్ కు 1 సంవత్సరం సస్పెండ్ శిక్షతో పాటు మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలన కేంద్రంలో 2 నెలలు గడపాలి. ఇది ఒక హెచ్చరిక. ఇది ఒక వ్యక్తి కేసు కాదు, ఇది మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య. ముఖ్యంగా యువతకు, తల్లిదండ్రులకు ఇదే నా సందేశం. ప్రియమైన యువకుల్లారా, జీవితం ఒక విలువైన బహుమతి. మీరు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. డ్రగ్స్ మరియు గంజాయి ఒక తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వవచ్చు, కానీ అవి మీ కలలను, మీ కుటుంబ గౌరవాన్ని మరియు మీ భవిష్యత్తును శాశ్వతంగా నాశనం చేస్తాయి. మీరు మీ స్నేహితులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ స్నేహితులు మీపై మంచి ప్రభావం చూపేలా ఉండాలి, చెడు ప్రభావం చూపేలా కాదు. ఒక చిన్న తప్పు మీ జీవితాన్ని జైలు గోడల వెనుకకు నెట్టవచ్చు. తల్లిదండ్రులకు ఒక చిన్న మాట: మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు వారి కోసం డబ్బులు, ఆస్తులు సంపాదించడంతో పాటు వారితో సమయం గడపండి. వారితో స్నేహంగా ఉండండి. వారి సమస్యలను అర్థం చేసుకోండి.